ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటన్నయ్యా? ఎరా రాత్రి బోను కాల్ చేస్తే నేను మాట్లాడానా? మాట్లాడావు కదా. చూసారా ఆంటీ, చంటి నిజం చెప్పాడు. రేయ్ ఏంట్రా నువ్వు కూడా ఇలా అబద్ధాలు చెప్తున్నావు? ఇక్కడ ఎవరో అబద్ధాలు చెప్పట్లేదు. రాత్రి మాట్లాడుకున్నాం కదా భువనా. హే, నా వాయిస్లో మాట్లాడుతున్నావేంటి? బాగా ఇమిటేట్ చేశాను కదా. అయితే రాత్రి భువనతో ఫోన్లో మాట్లాడింది నువ్వా? అవును. వాడి ఫోన్లో వాడి గొంతుతో నువ్వెందుకు మాట్లాడావు? సరదాకి. ఎందుకు ఫోన్ చేసిందోని క్యాజువల్ గా లిఫ్ట్ చేశాను. కానీ నిన్ను చూడాలనిపిస్తుంది అని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అందుకే చిన్న టిట్ ఫర్ టాట్ ఇచ్చా. చూసారా ఆంటీ ఏం చేసిందో? భువనా నువ్వురా. నీకు ఈ టాలెంట్ కూడా ఉందన్నమాట. నా గొంతుతో బోనుతో మాట్లాడావు ఓకే. రేపొద్దున ఏదైనా రిస్కీ కాల్ మాట్లాడేసి ఫోన్ పెట్టేసి ఉంటే ఏమై ఉండేది? నువ్వు రిస్క్ లో పడేవాడివి. అంటే నన్ను రిస్క్ లో పడేస్తావా? తర్వాత సేవ్ చేస్తాను కదా. కూల్. రిస్క్ లో పడేసేది ఇదే, సేవ్ చేసేది ఇదే అంట. ఛీ! ఇవన్నీ కాదండి, స్ట్రైట్ గా అడుగుతున్నాను. చరణ్ నాకిచ్చి పెళ్లి చేస్తారా చేయరా? అలా అంటావేంటి? మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని మీ మమ్మీ నేను కూడా మాట్లాడుకున్నాం కదా. అనుకున్నారు కానీ మధ్యలో ఇది దూరేస్తుంది కదా. చరణ్ కి నాకు పెళ్ళైతే మా ఎంటైర్ ప్రాపర్టీ చరణ్ పేరు మీద మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తారని మమ్మీ చెప్పింది. మీరేం చేస్తారో నాకు తెలీదు. మా ఇద్దరి పెళ్లి జరగాలి. ఆ పల్లవి అనేది అడ్రస్ లేకుండా పోవాలి, అంతే. అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? రాత్రి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడి నాకు నైట్ అంతా నిద్ర లేకుండా చేసావు కదా. ఫ్రెండు, మనం ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. రాత్రి నిద్ర లేదంట. ఎక్స్పెక్ట్ చేసిందే జరిగిందని ఆనందపడుతున్నారు కదా. మీరు ఎక్స్పెక్ట్ చెయ్యింది చేసి చూపిస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. పల్లవి, ఏంటి బామ్మగారు? నిన్న జరిగిన యాక్సిడెంట్ వల్ల, ఆ పోటీ వల్ల చాలా ఇబ్బంది పడ్డావి. ఇప్పుడెలా ఉంది? ఇబ్బంది ఏం లేదు కదా? ఏ ఇబ్బంది లేదు బామ్మగారు, అంతా బానే ఉంది. ఏంటోనే, మా కుటుంబాన్ని ఉద్ధరించడానికే నువ్వు పుట్టినట్టుంది. ఏ ఆపదొచ్చినా మా ముందు నిలబడి మమ్మల్ని అందర్నీ గట్టెక్కించడానికి నువ్విక్కడున్నట్టుంది. మీరు మరీ నన్ను పొగిడేకండి బామ్మగారు. అత్తయ్య గారి మాటలు విన్నారంటే ఉదయాన్నే బీపీ తెచ్చుకుంటారు. పల్లవి, అమ్మా, పల్లవి ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. నమస్కారం బాబు. నమస్కారం అండి. నమస్తే అమ్మా, కూర్చోండి. ఇంత ఉదయాన్నే వీళ్ళెందుకు వచ్చినట్టు? ఏంటక్షిత, ఇక్కడేం చేస్తున్నావు? అరే మేడం, మీ పెద్దమ్మ మీ పెద్దనాన్న వస్తే వెళ్ళి పలకరించకుండా ఇక్కడ నిలబడ్డావేంటి? పదా. చరణ్, బాగున్నావా? బాగున్నాను. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం మావయ్య గారు. నమస్తే బాబు. అంటే కాలేజీలో మీరు మేడం, ఇప్పుడు మీరు అక్షితకి పెద్దమ్మ పెదనాన్న అయితే
నాకు అత్తయ్య మావయ్య కదా అందుకని. అలాగే చంటి, బాగుంది. ఇంత ఉదయాన్నే వీళ్ళు వచ్చారేంటి? ఏమయ్యా అల్లుడు, మా చిన్నల్లుడు చూసావా? మేం కనపడగానే అత్తయ్య గారు మావయ్య గారు అని ఎంత ప్రేమగా పలకరిస్తున్నాడో. తను అలా పిలుస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు కూడా అలా పిలవచ్చు కదా. అంటే మీ అల్లుడు గారికి కొంచెం సిగ్గెక్కువలే నాన్న. ఉండండి, మీకు కాఫీ తీసుకొస్తాను. ఏంటి ఇలా వచ్చారు? చెప్తాను. చరణ్, మీ అమ్మగారు వాళ్ళు మమ్మీ, గుండమ్మ గారు వచ్చారు. నమస్కారం అండి. నమస్తే బాబు గారు. బాగున్నారా? బాగున్నాం. అమ్మా, కాఫీ తీసుకున్నా. అత్తయ్య, మీకు కూడా కాఫీ తీసుకురమ్మంటారా? వద్దు. ఏంటి అలా చూస్తున్నారు? ఏంటి ఇప్పుడొచ్చావా అనా? ఇప్పుడెందుకు వచ్చారా అని. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇంత ఉదయాన్నే భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు కదా, ఏం పని మీద వచ్చారు అని అంటుంది సుమ. అంతేగా సుమ? ఇక్కడికి రావడానికి మాకు వేరే కారణం ఏముంటుందండి. పల్లవి గురించే వచ్చాం. వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం అయిపోయింది కదా, పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందామా ఏంటా అని మాట్లాడడానికి వచ్చాం. అయ్యో అక్షిత, ఏమైంది? అయ్యో, ఆగు! ఏం చేస్తున్నావే? పొలం మారినప్పుడు తల మీద ఇలా అనాలి అక్షిత. పొలం మారితే తల మీద తట్టాలి, మాడు పగిలిపోయేలాగా కొట్టకూడదు. ఏమంటారు? ఏంటనేది? ఇప్పటికిప్పుడు పెళ్ళేంటి? ఇప్పటికిప్పుడంటే ఇంకా ఎప్పుడు చేద్దామని? ఎప్పటికైనా చేయాలి కదా. చేద్దాంలేండి, అయినా ఇప్పుడు తొందర ఏమొచ్చింది? పెళ్ళంటే ఆషామాషియా? ఎన్ని పనులుంటాయి.